నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రకాల ఎగ్జోటిక్ విదేశీ రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్న యువ రైతు స్టోరీని చూసేద్దాం. ప్రకృతిపై మమకారంతో కొంతమంది, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంరక్షించుకోవాలన్న లక్ష్యంతో మరికొంతమంది రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయ విధానాలపైన మొగ్గు చూపిస్తున్నారు. ఇందుకోసం సేంద్రియ పద్ధతిలో వరితో పాటు కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ యువ రైతు మాత్రం 1000కి పైగా పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. అందులో ఇక్కడ కనిపించే పండ్ల రకాలన్నీ విదేశాలకు చెందినవే. ఈ విదేశీ ఎగ్జోటిక్ పండ్ల మొక్కల వెరైటీస్ పైన నేలతల్లి స్పెషల్ స్టోరీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు విష్ణువర్ధన్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ఎన్నో వ్యాపారాలను చేశారు. చివరిగా రసాయనిక ఎరువుల వ్యాపారంలో ఉన్న సమయంలో తనకు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి మళ్లింది. అందులో విదేశాల్లో పండే ఎగ్జోటిక్ వెరైటీస్ ని సాగు చేయాలనుకున్నాడు. తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం 1000కి పైగా మొక్కలను సాగు చేస్తున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ పొలంలో దాదాపు 1000 రకాలకు పైగా మొక్కల్ని సాగు చేస్తున్నారు. అంటే మనకు ఇక్కడ రెగ్యులర్ గా సాగు చేసే మొక్కలు కాకుండా విదేశాల్లో చాలా అరుదుగా దొరికే మొక్కల్ని ఇక్కడ ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి రైతు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? దాదాపు 1000 రకాల మొక్కలు విదేశాలకు సంబంధించినవి, అంటే ఇక్కడ స్థానికంగా ఎక్కడ కనిపించనివి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇన్ని వెరైటీస్ ఎక్కడ లేవు. మరి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఏ విధంగా సాగు చేస్తాం? చిన్నప్పటి నుంచే కొంచెం మొక్కలపైన ఇంట్రెస్ట్ ఉండేది. అది క్రమేణా ఏంటంటే చదువుకున్న తర్వాత కొన్ని జాబ్లు అలా బిజినెస్ల వల్ల కొంచెం పక్కన వెళ్ళిపోవడం జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను బిజినెస్ చేసింది ఏంటంటే ఫర్టిలైజర్ బిజినెస్. అందులో ఏంటంటే క్రాప్స్కి సంబంధించిన పెస్టిసైడ్సే కాబట్టి అలా ఇస్తున్న క్రమంలో కొంచెం నేచర్కి మళ్ళీ దగ్గర కావడం జరిగింది. దాంతోపాటు నేను ట్రిప్స్ ఎక్కువ తిరుగుతుంటాను. అలా తిరుగుతున్న క్రమంలో చాలా రకాల మొక్కలు చూడడము, అలాంటి మొక్కలను మన దగ్గర కూడా పెంచితే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం మళ్ళీ మా పిల్లలకు కూడా ఒక న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక క్లైమేట్ చేంజ్ అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం క్లైమేట్ ఉంటుంది. అట్లాంటి క్రమంలో మరి ఇన్ని రకాల మొక్కల్ని ఏ విధంగా సాగు చేస్తున్నారు? ఏ విధంగా మీకు అది సాధ్యమవుతుంది? అది ప్రకృతి నాకు ఇచ్చిన వరం అనుకోవాలండి. చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు. ఏదో ఒక మొక్కను అడిగి కూడా ఈ మొక్క మా దగ్గర బతకట్లేదండి, ఈ మొక్క నా దగ్గర ఉంది కానీ మీ దగ్గర చాలా బాగా పెరిగింది, కాయలు కూడా కాస్తుంది ఎందుకు అని అంటే అది నాకు ప్రకృతి ఇచ్చిన వరం అనుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పటికీ దాదాపు ఇందులో 1300 వెరైటీస్ వరకు నేను పెంచానండి. అయితే కొన్ని క్లైమేట్ కంట్రోల్ లేకపోవడం వల్ల, కొన్ని క్లైమేట్కి సెట్ కాకపోవడం వల్ల దాదాపు ఒక 200 నుంచి 300 రకాలు చనిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఒక 1000 పైనే ఉన్నాయి. ఇందులో చాలా మొక్కలు ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాయి. ఇక్కడ కనిపించే మొక్కల ఎంపిక ఏ విధంగా జరిగింది? ఎక్కడెక్కడి నుంచి మీరు కలెక్ట్ చేస్తున్నారు మొక్కలు? ఇప్పుడు మన ఇక్కడ పెరిగే మొక్కలను ఎక్కువగా మనము బ్రెజిల్, మన అమెజాన్ ఫారెస్ట్ రీజియన్స్, నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్, ఇండోనేషియా ఇటువంటి కొన్ని కంట్రీస్ నుంచి తీసుకుంటామండి. ఎందుకంటే ఎక్కువ ట్రాపికల్ ఏరియాస్. అంటే మనకి మన ఫామ్లో దాదాపు ఇప్పుడు ప్రజెంట్ 50 నుంచి 60 దేశాలకు సంబంధించిన మొక్కలన్నీ ఉన్నాయండి. పండ్ల మొక్కలైనా లేకపోతే వేరే ఇతర రకాలు ఏమన్నా? పండ్ల మొక్కలు ప్రజెంట్ అయితే మనకి 1000+ వరకు అయితే పండ్ల మొక్కలు ఉన్నాయండి. దాంతోపాటు ఏంటంటే కొన్ని స్పైసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెజిటేబుల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అందులో వెజిటేబుల్స్లో కూడా నాటు విత్తనాలు మాత్రమే, ఎటువంటి హైబ్రిడ్స్ లేకుండా జీన్ మాడిఫైడ్ కానీ వెరైటీస్ని మన 100 సంవత్సరాల క్రితం మన తాతలు ముత్తాతలు తిన్న విత్తనాలను ఒక అతని దగ్గర, అతను మన ఇండియా లెవెల్లో చాలామంది, కొంతమంది ఇంకా గూడాల్లాగా జీవిస్తుంటారు కదా మన ట్రైబల్స్, అటువంటి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన సీడ్స్ని తీసుకొని నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను పంచడం జరుగుతుంది. జస్ట్ ఒక 20 డేస్ బ్యాకే స్టార్ట్ చేయడం జరిగింది. ఫార్మింగ్ మొదలు పెట్టే క్రమంలో మీ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే మీ స్నేహితుల నుంచి కానీ ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంది? అంటే ఇంత పెద్ద ఫామ్ మీరు ఒక ప్రాక్టికల్ గా చేస్తున్నారు. అవునండి. సో అది ఏ విధంగా మీకు ఎంకరేజ్మెంట్ వచ్చింది? వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఎవరు లేదండి. సిచ్యువేషను
మనం ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో ఎవరు వారికి స్వార్థము, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాడు ఎట్లా బతికినా కూడా కామెంట్ చేయడం. ఇప్పుడున్న మన సమాజం అటువంటి సమాజం. అందులో చాలామంది నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఎవరూ లేరు. నా ఫ్యామిలీ కూడా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అన్న వాళ్ళే. నాకు ఎప్పుడు కానీ నేను ఏ పని చేసినా, నేను ఇంతకుముందు చేసిన బిజినెస్లో కూడా నా వరకు నేను బాగానే చేసుకునేవాడిని, అంటే నా వరకు నాకు వచ్చేది. ఆ విధంగా దీన్ని కూడా ఏంటంటే ఫస్ట్ మనం చేసే పని మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. దాన్ని చేస్తున్న క్రమంలో అది తప్ప ఒప్ప అని పక్కన పెడితే అది మనం చేసే పని మీద కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు 100% మనం సక్సెస్ అవుతాం. ఆ విధంగా నేను చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 3 ఎకరాల్లో ఇన్ని రకాల పంటలను సాగు చేస్తా ఉన్నారు. అవునండి. సో మీ ఉద్దేశం ఏంటి, అసలు ఇన్ని రకాల మొక్కల్ని ప్రయోగాత్మకంగా చేయడం గల కారణం ఏంటి? నాకు ఫస్ట్ ప్రతి ఫ్రూట్ని ఎక్కడెక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న ఫ్రూట్స్ కూడా మన దగ్గర పండించాలి. అది మనం చేసే వ్యవసాయం ఫస్ట్ మనము ఒక భిన్నంగా చేయాలి. నేను ప్రతి బిజినెస్ చేసినప్పుడు ప్రతి దాంట్లో పోటీ, ఇప్పుడు నేను ఫర్టిలైజర్ పెట్టాను, నేను పెట్టిన తర్వాత 100 షాపులు వెలిసినాయి మా ఏరియాలో. నేను బట్టల షాప్ నడిపాను, అందులో కూడా 100, అంటే ప్రతి దాంట్లో పోటీ. కానీ ఒక వ్యవసాయంలో మాత్రమే రోజుకింత తగ్గుకుంటూ వస్తున్నారు. కానీ వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గుకుంటూ వస్తున్నారు, ఇంకా మన జనాభా పెరుగుతుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ తగ్గుతుంది. అటువంటి క్రమంలో ఏంటంటే ఈ పని నేను ఎంచుకుంటే 100% ఇందులో నాకు ఎవరు పోటీ రారు. కానీ మళ్ళీ నేను అందరిలాగా సాంప్రదాయ పంటలు వరి, మొక్కజొన్న, పత్తి పండియడము, లేదంటే అందరు పెట్టిన హార్టికల్చర్ క్రాప్స్, జామ, మామిడి, సపోటా, బత్తాయి అలా పెడితే కూడా నేను సర్వైవ్ కాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మామిడి తోటని పెంచుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 30 ఎకరాల భూమి ఉందండి, మేము 30 ఎకరాల మామిడి తోట వేసినాము అంటారు. వాళ్ళు 30 ఎకరాల మామిడి తోటలో ఒక 1 కోటి రూపాయలు సంపాదిస్తారు ఒక అంచనా ప్రకారం. కానీ నాకున్నది 3 ఎకరాలే. ఈ 3 ఎకరాలలో నేను 30 ఎకరాల పంటను అయితే పండించలేను. కానీ నేను తలుచుకుంటే ఈ 3 ఎకరాలలో 30 ఎకరాలలో ఎంత సంపాదిస్తారో అంత సంపాదించవచ్చు. అంటే ఈ 3 ఎకరాలని 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. అది ఎలా చేయాలి అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఇది ఎంచుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇందులో మీరు పెట్టుకున్న మొక్కలు దేనికి సంబంధం లేదు. కానీ మీరు 1 కోటి రూపాయలు ఎలా సంపాదిస్తారని మీరు అడుగుతుండొచ్చు. కానీ నేను సంపాదిస్తాను. అది ఏ ఒక్క రూపంలో కాదండి, దీని పండు రూపం కానీ, ఒక ఫ్రూట్ అని కాదు, ఒక మొక్క అని కాదు, దీంట్లో వెజిటేబుల్ వేస్తాను. నేను కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్ అండి, కెమికల్ కాదు. 3 ఇయర్స్లో మొక్క నాటినప్పుడు ఒక వర్మి కంపోస్ట్ వేసి మొక్కను పెట్టానంటే ఇంతవరకు కెమికల్ యూజ్ చేయలేదు. కానీ ఈ 3 ఇయర్స్లో నేను ఒక మిస్టేక్ చేసింది ఏంటంటే 20 days బ్యాక్ ఒక వైట్ ఫ్లై వచ్చిందండి, చాలా డ్యామేజ్ చేసింది. నేను ఇంతకుముందు పెస్టిసైడ్ ఫీల్డ్ కాబట్టి నాకు దాని గురించి తెలిసి చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని 10 మొక్కలు కనిపించింది, కానీ ఇది ఏం చేయలే అని వదిలేసిన. కానీ ఒక 1 వీక్లోనే అది 50-60 చెట్లకు స్ప్రెడ్ అయింది. నాకు అప్పుడు భయం వేసింది. 80 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, నా లైఫ్ మొత్తం దీని మీద పెట్టాను. నా సిచ్యువేషన్ ఆలోచించి నేను బాధపడుతున్న క్రమంలో ఒక అతను నార్మల్గా కాల్ చేసి మాట్లాడుతున్న క్రమంలో ఒక అతను అన్నాడు, ఆయనకి ఇదే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అతను చెప్పాడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు కాలు ఇన్ఫెక్షన్ అయింది, కాలు కొట్టేయమంటావా, లేదు కాలు కొట్టేద్దంటే నువ్వు చచ్చిపోతావు అని అడిగాడు. అప్పుడు నువ్వు ఆ మైండ్లో పెట్టుకొని ఆయన అన్నాడు, అప్పుడు మీరు ఏంటంటే మీరు చేస్తున్నది మీరు ఒక ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారు, మీరు ఏ దురుద్దేశం లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. కానీ మీకు ఒక అటాక్ అయింది కదా, ఒక ప్రాబ్లము, అప్పుడు మీరు ఇప్పుడు తోటను వదిలిపెట్టుకోలేరు. కానీ మీరు ఇప్పుడు ఆ డాక్టర్ని అడిగినట్టుగా కాలు కొట్టేసుకుంటే బెటర్ కదా, మీరు బతుకుతారు కదా అనే ఉద్దేశంతో కెమికల్ కొట్టేసుకోండి పర్లేదు ఒక్కసారి అన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటతోటి ఒక్కసారి కెమికల్ స్ప్రే చేయడం జరిగింది. కానీ ఇంతవరకు నేను కెమికల్ ఏమీ లేకుండా పెంచడం జరుగుతుంది. ఇప్పుడు దీని నుంచి నేను ఫ్రూట్స్ అమ్ముకుంటాను, నెక్స్ట్ ఇందులో ఉండే మొక్కలు తయారు చేసుకొని మొక్కలు అమ్ముకుంటాను, దాంతోపాటు వెజిటేబుల్స్ పండిస్తున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అమ్ముకుంటాను. నేచురల్ ఫార్మింగ్ కాబట్టి మంచి ప్రైస్ వస్తుంది, కానీ దాంట్లో ఈల్డింగ్ తక్కువ ఉంటుంది, కానీ మంచి ప్రైసెస్ వస్తాయి, అది అమ్ముకుంటాను. దాంతోపాటు ఇందులో ఎడ్యుకేషనల్ టూర్స్ లాగా, నెక్స్ట్ ఎవరైనా ఫీల్డ్ విజిట్కి వస్తే నా ఫీల్డ్ విజిట్కి ఇక్కడ ఛార్జ్ చేస్తాను, ఎవరికి ఫ్రీగా ఇవ్వను. ఎందుకంటే నేను చదువుకున్న చదువు నాకు ఫ్రీగా ఇవ్వలేదు, నేను కూడా నాకున్న నాలెడ్జ్ కూడా ఎవరికి ఫ్రీగా ఇవ్వదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకొకరికన్నా ఫామ్ విజిట్ వెళ్ళి మా ఫామ్ కూడా చూసి మీరు చెప్తే మేము ఆ మొక్కలు కొని పెట్టుకుంటామంటే అలా. ప్లస్ దీంతో ఏంటంటే నేను మేజర్గా చేస్తుంది ఏంటంటే ఇక్కడ పెంచే పంటలు మన దగ్గర బాగా బండి మన వెదర్కి సూటబుల్ అయ్యి దాని నుంచి హెవీ ఈల్డింగ్ వచ్చి అది మార్కెట్లో సర్వైవ్ అయ్యే ఫ్రూట్ ఏదైనా ఉంటే నలుగురికి రైతులకు చెప్తుంటాను దాని గురించి. విదేశీ వెరైటీస్ను సాగు చేయాలన్న లక్ష్యంతో విభిన్న రకాల మొక్కలను సాగు చేస్తున్నారు. ఆయా పండ్ల జాతుల పంటల తీరును గమనించుకుంటూ మొక్కలకు కావాల్సిన పోషకాలను సేంద్రియ విధానంలో అందిస్తున్నారు. కొన్ని మొక్కలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూనే తాను ప్రత్యేకంగా మొక్కలను అభివృద్ధి చేస్తున్నారని రైతు విష్ణు చెబుతున్నారు.
వీటి ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యానవన పంటల సాగు చాలా తక్కువ. అవునండి, మనం గమనిస్తే. అవునండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే రైతులకు ఏ విధంగా ప్రోత్సాహం కలిగిస్తే బాగుంటుంది, మీరు ఏ విధంగా వీటిని అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తారు? నా వరకు వచ్చేసరికి అండి, ప్రతి ఒక్కరూ మామిడి జామ దగ్గరనే అయిపోయారండి. ఎంతసేపు ఏంటంటే ఫస్ట్ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ధైర్యం చేయలేరు, ఎందుకంటే ఒక వ్యాపారి ఉన్నాడండి, ఒక వ్యాపారి ₹1,00,000 పెట్టుబడి పెట్టిండు, కానీ అతనికి రిటర్న్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఆ రోజు షాప్ ఓపెన్ చేస్తే ఆ రోజు నుంచే రిటర్న్ స్టార్ట్ అవుతుంది. కానీ ఒక రైతు కష్టం మాత్రం ఎవరికి తెలియండి. అంత ప్రతి ఒక్కరు చాలా ఈజీగా తీసేసుకుంటారు రైతుది. ఎందుకంటే ఒక మార్కెట్కి వెళ్ళిన ఒక వ్యక్తి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాడు, అతని ఫిక్స్ ప్రైస్ ఉంటుంది, అతని వస్తువు రేట్ అతనే ఫిక్స్ చేసుకుంటాడు. ఒక రైతు మాత్రము అతని వస్తువును ఎవరో ఫిక్స్ చేసిన రేటుకి అమ్మాలి, ప్లస్ ఆ దళారి మాటలకు విని ఇది బాగాలేదు, నువ్వు ఇంతకైతే తీసుకుంటాం లేదు, ఎందుకంటే మళ్ళీ మన వస్తువు ఖరాబ్ అయ్యే వస్తువు. అట్లా ప్రతి ఒక్కటి నా వరకు రైతు ఏ రోజైతే తన వస్తువు రేటు ఎప్పుడైతే తను ఫిక్స్ చేసుకుంటాడో ఆ రోజు మాత్రమే బాగుపడతాడు, అప్పటి వరకు బాగుపడాడు. నా మేజర్ కాన్సెప్ట్ అదే. నేను పండించే నా దాంట్లో పండించే ప్రతి పంట నేనే అమ్ముకుంటాను, దాని ధర నేనే ఫిక్స్ చేసుకుంటాను. ఇలాంటి ఎగ్జోటిక్ వెరైటీస్ని నిజంగా సాగు చేయడం చాలా కష్టమైన పని. వాటితో పాటు అసలు సాగు చేయడం కంటే ముందు వాటిని సేకరించడం కూడా చాలా కష్టం. అవునండి. అంటే విభిన్న దేశాలకు సంబంధించిన వాటిని అన్నింటినీ ఒక దగ్గర కలెక్ట్ చేయడం. మీరు అంటే ఆ కలెక్ట్ చేసే క్రమంలో ఎట్లాంటి కృషి చేసింది? నేను ఈ మొక్కల కోసం పడ్డ కష్టం నా ఒక్కరిని తప్ప ఇంకెవరికి తెలియదండి. అసలు ఆ మొక్కలను ఇప్పుడు నా ఫామ్లో ఉన్నవి 50 నుంచి 60 దేశాలకు సంబంధించినవి ఉంటాయి. ఆ 50 నుంచి 60 దేశాలకు ఉన్న వెరైటీస్లో ఒక్కొక్క మొక్కని కొన్ని రాష్ట్రాల నుంచి, కొన్ని రకాల మొక్కలను వేరే దేశాల నుంచి తెప్పించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళనే చెప్తున్నాను, మీ వీడియోలో కింద కామెంట్లో చూసుకోండి. ఎంతసేపు ఒక జనాన్ని, ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవగాహన జ్ఞానం లేకుండా కూడా ఎంతసేపు ఒక అతన్ని కించపరచడము, లేదంటే ఏదో నేను దేశాన్ని ఉద్ధరిస్తున్న క్రమంలో మీరు బయటకు వెళ్ళి తెచ్చుకొని ఎట్లా చేస్తున్నారు, ఇక్కడున్న వెదర్కి అడాప్ట్ కావాలిగా, మీరు ఇన్ని రకాలు చెప్పే బదులు మీరు కూడా చేయండి. అట్లా ఒక రైతు కష్టం మీకు తెలియదు ఎంతసేపు. ఇంతవరకు మనకి ఇక్కడ యాపిల్ పండిస్తా ఉన్నారు, రకరకాల పండ్లు. అవునండి. ఇప్పటికీ సాగు చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా సాగు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి క్రమంలో మీరు అన్నట్టు సాగు చేసే అవకాశం ఉంది. అవునండి. ఎందుకంటే చాలా మంది నుంచి కించపరిచే అవకాశం ఉంది, అంటే పెరగదని. అవునండి. అట్లాంటి క్రమంలో దీన్ని దాటి ఏ విధంగా ముందుకెళ్తాం? ఇప్పుడు 100% అండి. మీకు ఇప్పుడు 3 years అండి. ఇప్పుడు మీరు చెప్పిన యాపిల్ నా దాంట్లో కాసింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు అన్సీజనల్, డిసెంబర్లో వచ్చే ఫ్లవరింగ్ విపరీతంగా కాపుకొస్తుంది. ఇప్పుడు అన్సీజనల్ ఫ్లవరింగ్లో ఏంటంటే ఒక్కొక్క చెట్టుకు 2-3 కాయలు కాస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. యాపిల్ బాగా పండుతుందండి. కొత్త రకాలకు రండి. రైతులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు కొత్త రకాలను ఎంచుకోండి. మన ప్రభుత్వం కూడా మున్ముందు రాబోయే రోజుల్లో 100% మన హార్టికల్చర్ క్రాప్స్ను ప్రోత్సహిస్తుంది, రైతులను కూడా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నాను. రైతులను కూడా కొంచెం ఆదుకోండి. ఎంతసేపు మనకు రాజకీయంగా కాకుండా కొంచెం రైతులను కూడా చూడండి. ప్రభుత్వాలకు కూడా ఒక విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. ఎంతసేపు ఈ వరిని వదిలేయండి, సాంప్రదాయ పంటలను వదిలేయండి. హార్టికల్చర్ క్రాప్స్లో ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్లో నా దగ్గర ఒక 4-5 వెరైటీలు కొత్తవి మన వెదర్కి సూటబుల్ అయ్యేవి వచ్చినాయండి. ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే 100% నేను ఆ కొత్త రకాలను ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఓకే ఇది ఫ్రూటింగ్ వస్తుంది, దాని ఫ్రూట్ టేస్ట్ చూసి మార్కెట్లో ఉన్న ప్రైస్ చూసుకొని పెంచుకుంటున్నారు కొంతమంది తీసుకొని కూడా. అంటే మీరు ప్రాక్టికల్గా అంటే రీసెర్చ్ చేయడానికి కేవలం పెంచుతున్నారా, వీటితో పాటు మొక్కలను కూడా రైతులకు అందజేసే? వెరీ లిమిటెడ్ అండి. నాదొక వ్యాపారం అసలే కాదు. నేను ఇలా పెంచుకుంటున్న క్రమంలో నేను నా సొంతంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వీడియో చేస్తుంటాను. ఆ వీడియో చూసి కొంతమంది అడిగారండి, మీరేమైనా మొక్కలు అమ్ముతారంటే లేదండి అని చెప్పాను. కానీ వాళ్ళు అన్నది ఏంటంటే చాలాసార్లు మేము వేరే మొక్కలు పెంచుతున్నామండి, చాలా నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ మొక్క అని చెప్పేసి ఇస్తున్నారు. 2-3 సంవత్సరాలు పెరిగిన తర్వాత అది ఏదైనా కాయ వచ్చేసరికి అది వేరే కాయ ఏదో కాస్తుంది, వాళ్ళు ఏదో చెట్టాన్ని ఇస్తున్నారు, కానీ ఆ మొక్క మనకు తెలియదు కదా ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు. దానివల్ల ఏంటంటే అటువంటి క్రమంలో మీరు ఇన్ని రకాలు పెంచుతున్నారు, మీరే మొక్కలు ఇస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అప్పటి నుంచి 1-2 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర ఎక్కువ మొక్కలు కూడా ఉండవు, కానీ కమర్షియల్గా వేసుకునే మొక్కల వరకు మాత్రం నేను సజెషన్ చేయగలుగుతాను. మొక్కలు నా వల్ల అయిన కాడికి ఇవ్వగలుగుతాను, కానీ అన్ని మొక్కలు కూడా నా దగ్గర ఉండవు. ఇప్పుడున్న మీ ఫామ్ లో మీ అనుభవం ప్రకారం రైతులు, మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ పంట సాగు చేసుకోవచ్చు, ఇది మనకు బాగుంటది అంటే మీరు ఏదైతే ఉద్యానవన పంటలకు సంబంధించి చేస్తారో అట్లాంటి వాటిలో మీరు ఏది ఫైండ్ అవుట్ చేశారు? ప్రజెంట్ వచ్చేసి యాపిల్ మన దగ్గర చాలా సక్సెస్ అండి. ఆంధ్ర కంటే కూడా తెలంగాణ ఇంకా బాగా పండుతుంది. ఎందుకంటే తెలంగాణలో కొంచెము కూల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది.
మనకి యాపిల్కు కావాల్సిందంటే ఎంతసేపు మన వాళ్ళు ఊహించుకునేది ఏంటంటే కాశ్మీర్లో మాత్రమే పండుతుంది ఇది, అంటే చల్లని ప్రాంతంలోనే పండుతుంది అని. యాపిల్కి ఏంటంటే సంవత్సర పొడవునా చల్లగా అవసరం లేదు, దానికి ఓన్లీ జస్ట్ మనకి ఇప్పుడు మన దగ్గర ఒక 3 వెరైటీలు ఉన్నాయండి యాపిల్లో. HRMN 99 అన్నా, డోర్సెట్ గోల్డెన్. HRMN 99 అది ఇండియన్ డెవలప్డ్ వెరైటీ. దానికి వచ్చేసి మనకి సంవత్సరం మొత్తంలో 100 గంటలు చల్లగా ఉంటే సరిపోతుంది, ఆ చెట్టు అనేది కాపుకి వస్తుంది అంతే తప్ప మొత్తము సంవత్సరం పొడవునా చల్లగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే అన్నా, డోర్సెట్ గోల్డెన్ ఉంది, వీటికి వచ్చేసి సంవత్సరంలో 500 గంటలు చల్లగా ఉంటే సరిపోతుంది. అలా ఇప్పుడు ఏంటంటే మీరు కొత్తగా వేసుకోవాలనుకుంటే హార్టికల్చర్ క్రాప్స్ మన దగ్గర నేను చూసిన రీసెర్చ్లో యాపిల్ వస్తుందండి. నేను పెట్టింది 3 years అవుతుంది నా ఫాము. ఇందులో 3 years లోపే కాపుకొచ్చింది ఏంటంటే యాపిల్ ఒకటి. నెక్స్ట్ అవకాడో మాత్రం చాలామంది ఏదో యూట్యూబ్ వీడియోలో నా వీడియో చూడండి, నా ఫామ్కు రండి. నేను ఇంకొకటి చెప్తున్నాను, ఎవరు మోసపోవద్దండి. వీడియోలు చూసి యూట్యూబ్లో చూసి ఆ పంట పెడితే ₹1,00,000 వచ్చింది, ఈ పంట పెడితే ₹1,00,000 వచ్చిందని చెప్తే ఎవరు మోసపోకండి. మీరు ప్రాక్టికల్గా వెళ్ళి ఆ వీడియో చూసి నమ్మకండి. ప్రాక్టికల్గా వెళ్ళి ఒక రైతుతో మాట్లాడండి. రైతుతో మాట్లాడిన తర్వాతనే మార్కెట్ సిచ్యువేషన్ కనుక్కొని మాత్రమే కొత్త పంటలు వేసుకోండి. ఇప్పుడు అవకాడో ఉన్నది, అవకాడో ఒకరు చూసి 10 మంది వేస్తున్నారు. ఆ వేసేవన్నీ ఇండియన్ వెరైటీస్, అది వెస్ట్ ఇండియన్ బల్బు అలా అటువంటివి మాత్రమే మన వెదర్కి వస్తున్నాయి, కానీ అందులో ఆయిల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ క్రాప్స్ వేసుకుంటే ఏంటంటే మనకి మార్కెట్లో రేట్ ఉండదు. మీరు ఇప్పుడు బాగున్నా కూడా ఇంకో 2-3 yearsలో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే ఫ్రూట్ కూడా కాదు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అటో ఇటో కొన్ని వేల లక్షల ఎకరాలలో ఉన్నది మన తెలంగాణలో, కానీ అది సర్వైవ్ ఎందుకు కాగలుగుతుందంటే ఒక ఫ్రూట్ని 2 ఫ్రూట్ కూడా తినగలుగుతారు, ఒక వ్యక్తి వచ్చేసి 2 ఫ్రూట్లను కూడా తినగలుగుతాడు. అదే అవకాడోకి వచ్చేసరికి ఒక ఫ్రూట్ని ఒక ఫ్యామిలీ మొత్తం తినగలుగుతారు. తినడం మీన్స్ డైరెక్ట్ తినలేరు, జ్యూస్ కానీ స్మూతీస్ కానీ అలా చేసుకొని తాగుతుంటారు. దాన్ని ఏంటంటే కన్జ్యూమ్ తక్కువ, దానిలో ఆయిల్ పర్సెంటేజ్ తక్కువ వస్తుంది మన వెదర్కి. అందుకని చెప్పేసి వాటిని మాత్రం వేసుకుంటే అందులో మంచి వెరైటీస్ అయిన పింక్ కటన్ అటువంటి వెరైటీస్ మాత్రమే వేసుకోండి. అందులో ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, మనకి మార్కెట్ రేట్ కూడా బాగుంటుంది. అలాగే యాపిల్, అవకాడో, దాంతోపాటు ఇంకొక వెరైటీ కొన్ని ఇప్పుడు కాపుకొస్తున్నాయి. అవేంటంటే ఈ సంవత్సరం చూసి నేను నెక్స్ట్ ఇయర్లో మనకి వెదర్కి ఓకే అనుకుంటే నేను అది కమర్షియల్గా పెట్టుకోవడానికి అనుకూలంగా కూడా చెప్తాను. ఒకటి డ్రాగన్ ఫ్రూట్, 2 మీరు అన్నట్టు అవకాడో, ఈ 3 ఇప్పుడు యాపిల్ కూడా చాలా మంది చేస్తారు. అవునండి. సో పర్టికులర్గా ఈ 3టికి సంబంధించి మీకున్న అవగాహన ప్రకారం ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని వేరే రకాలు ఉన్నాయి, వాటిని చేసుకొని రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నష్టపోతున్నారు. అవునండి. ఏ రకాలు వేసుకోవాలి, ఏ రకాలు మీరు సజెస్ట్ చేస్తారు? డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి చాలా తోటలు పెట్టేసారు. డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ పెట్టినప్పుడు ₹500 ఒక ఫ్రూట్ కూడా అమ్మిర్రు, తర్వాత ₹500 కేజీకి వచ్చింది. ఇంకా క్రమేణా ఏమైందంటే ఆ ఫ్రూట్ వచ్చేసి ఇప్పుడు ₹100 కేజీకి వచ్చేసింది. అది రైతు వారికి వచ్చేసరికి ₹80 కేజీకి వచ్చేసింది. దాంతో ఏంటంటే పంట పెరిగిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకొందంటే బై ప్రోడక్ట్స్ కూడా చాలా తక్కువ అండి. డ్రాగన్ ఫ్రూట్ నుంచి బై ప్రోడక్ట్స్ కూడా చేయలేకపోతున్నారు. బై ప్రోడక్ట్స్ చేసుకుంటే ఎంతో కొంత బెటర్గా రైతులకు గిట్టుబాటు అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ను ఎంతవరకు వీలైతే అంత తగ్గించుకోండి. డ్రాగన్ ఫ్రూట్ని కంపల్సరీ వేస్తా అనుకుంటే మాత్రం తైవాన్ పింక్ వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం స్వీట్గా ఉంటుంది ఫ్రూట్. ఆ వెరైటీ కొంచెము మార్కెట్లో సర్వ్ అవుతుంది. ఇప్పుడు అందరూ సిఎం రెడ్ పెడుతున్నారు, అది కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్ట్ అంత తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అవకాడో వచ్చేసరికి మనకి వెస్ట్ ఇండియన్ వెరైటీస్ వేస్తున్నారు. ఇప్పుడు చాలామంది వేసేది వెస్ట్ ఇండియన్ బల్బు, వెస్ట్ ఇండియన్ రౌండ్ అని వేస్తున్నారు. అది 100% మార్కెట్లో సక్సెస్ కాదు. ఇప్పుడు ఎవరో ఒక అతన్ని చూసి ఆ వీడియోలో చూసి అతన్ని చూసి ఎకరాల తోటలు పెట్టుకొని రేపు ఇబ్బంది పడకండి. 100% మీరు ఆ పంటను ఆపేసుకుంది బెటర్, లేదంటే అందులో మంచి వెరైటీస్ అయిన పింక్ కట్టను, యాస్ అటువంటి వెరైటీస్ని వేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మీరు అడిగిన దాంట్లో యాపిల్ మన వెదర్కి వస్తుందండి. దాన్ని కూడా ఒక రైతు ఎప్పుడు నా సజెషను నేను అనుకునేది ఏంటంటే ఒక రైతు అనేటోడు ఒక దళారిని నమ్మొద్దు. నెక్స్ట్ ఎవరి మీద డిపెండ్ అయ్యి మాత్రం తోటలు పెట్టుకోకండి. మీ వంతు వరకు మీరు పండించే పంటను మీ దగ్గర నుండే కొనుక్కోవాలి, ఆ విధంగా పండించండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెరైటీస్లో నా దగ్గర ఉన్న ఒకటే చెట్టు ఉంటుంది, దాని ఫ్రూట్స్ కోసం నాకు 10 కాల్స్ వస్తాయి డైలీ. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫ్రూట్ ఎవరి దగ్గర ఉండదు, ప్లస్ కావాల్సిన ఫ్రూట్ నేను న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్నాను. వాళ్ళకి ఆ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు వేసుకున్నా కూడా ఇప్పుడు యాపిల్కి వచ్చేసరికి యాపిల్ని కూడా ఎక్కువ వేసుకోకండి, 1 ఎకరం వేసుకోండి. ఆ ఫ్రూట్స్ మీరు మీ మార్కెట్లో అమ్ముకోండి, లేదంటే మీరు సొంతంగా అమ్ముకోండి, మీకు అప్పుడు గిట్టుబాటు అవుతుంది రేటు కూడా. ఆ విధంగా చేసుకోండి, ఒక దళారిని నమ్ముకోకండి. వెరైటీస్ వచ్చేసరికి చూస్తే మనం ఒక అంచనా వేయగలం,
మొక్కను చూసి అంటే ఎట్లాంటి చీడపీడలు వస్తాయి వీటికి, అవునండి. ఈ చీడపీడలు వస్తే ఏం చేయాలో అని ఒక అవగాహన ఉంటుంది. అవునండి. సో మీరు పెట్టిన ఈ మొక్కల్లో ఈ 3 సంవత్సరాల్లో ఎక్కువ ఎట్లాంటి చీడపీడలు, ఈ విదేశీ మొక్కలు ఎట్లాంటి చీడపీడలు వచ్చినాయి, వాటికి ఏ విధంగా మీరు నివారణ? నాది వచ్చేసి 1000 రకాల మొక్కలు 50 నుంచి 60 దేశాలండి. ఇందులో నేను చేసిన మొక్క ఇప్పుడు ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది కెపెల్. అక్కడ ఒక మొక్క ఉంది, అది అబియు. ఇది ఇండోనేషియాది, అది బ్రెజిల్ది. ఒక అడవికి వచ్చేసరికి ఒక అడవిలో వేప ఉంటుంది, తుమ్మ ఉంటుంది, రాగి ఉంటుంది, అట్లా ఏదేదో రకరకాల మొక్కలు ఉంటాయి. ఏ మొక్కకు సంబంధం లేదు. కానీ ప్రతి మొక్క ఒక అండర్స్టాండింగ్ తోటి, అంటే ఫుడ్ను షేర్ చేసుకోవడం కానీ, లేదంటే ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడం కానీ, అలా అడవిలో ఉన్న మొక్కలు ప్రతిదీ బతికేస్తుంది. కానీ వాటికి ఎవరు ఫర్టిలైజర్ వేయరు, ఎవరు మందు కొట్టరు, ఎవరు దానికి వాటర్ ఇవ్వరు. కానీ ఆ మొక్క బతుకుతుంది. కానీ మన దగ్గర ఏంటంటే ఒక మామిడి తోట పెడతాం, మొత్తం మామిడి చెట్లు ఉంటాయి. ఆ మామిడి చెట్టులో ఏం జరుగుతుంది, దీనికి ఉన్న వైరస్ ప్రతి మొక్కకు స్ప్రెడ్ అవుతుంది. కానీ మనం ఈ అటవీ కాన్సెప్ట్ తోటి మొక్కలు పెట్టుకున్నప్పుడు వైరస్లు అటువంటి చీడపీడలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా అంటే దీన్ని ప్రిపేర్ చేసే ముందు, అంటే దీన్ని సాగు చేసుకునే ముందు ఈ ప్రిపరేషన్లో భాగంగా ఏమైనా ప్రత్యేకంగా తీసుకున్నారో చెప్పండి. నేను ఏం తీసుకోలేదండి. జస్ట్ నేను ఇంతవరకు ఇందులో చేసింది లైన్కి 12 ఫీట్లు, మొక్కకి 10 ఫీట్స్ అలా తీసుకొని జస్ట్ దాన్ని ఫస్ట్ జేసీబీ తోటి గుంతలు తీసుకున్నాను. ఎందుకంటే మొక్క స్ప్రెడ్ రూట్స్ తోటే ఫామ్ అవుతుంది. ఫస్ట్ మొక్క మనకు 1 to 2 years మొక్క ఎదగదు, ఫస్ట్ రూట్స్ని ఫామ్ చేసుకుంటుంది. మనకి లూజ్ సాయిల్ ఉంటే బెటర్. అందుకని చెప్పేసి గుంత నేను జేసీబీతో తీపిచ్చి దాంతో అందులో మొక్కను నాటేటప్పుడు ఒక వర్మి కంపోస్ట్ వేసి, ఒక వర్మి కంపోస్ట్ మాత్రం ఇంకేమీ వేయలేదు, వర్మి కంపోస్ట్ వేసి నాటాను, వాటర్ ఇచ్చాను, అంతే తప్ప ఇంకేమీ వేయలేదు. దాని తర్వాత ఏంటంటే ఇందులో వీడి ఇలానే ఉంచుతాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేస్తారు, మళ్ళీ మీ ఫామ్ నీట్గా పెట్టుకోవచ్చు. కానీ నేను చేసేది న్యాచురల్ ఫార్మింగ్ అండి, కెమికల్ ఫార్మింగ్ కాదు. ఈ గడ్డినే ఇందులోనే మళ్ళీ నేను రోటోవేటర్ కొడతాను, అది అందులోనే ముగ్గిపోయి దానికి ఎరువుగా మారిపోతుంది. ఇక్కడ చూస్తున్న మొక్క స్వీట్ లూవి అండి. ఇది ఈ స్వీట్ లూవి వచ్చేసి మనకి చిన్నగానే ఉంటాయి ఫ్రూట్స్, మనకి గుత్తులుగా కాస్తుంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పరికిపళ్ళు అంటే ఐడియానే ఉంటుంది. ఆ పరికిపళ్ళ టేస్ట్ తోటి, కానీ పరికిపళ్ళు పుల్లగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, వాటికంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఇది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, చిన్న పిందెలు ఉన్నాయి, ఫ్లవరింగ్ కూడా వస్తుంది. మళ్ళీ ఇది చాలా బాగుంటాయండి, టేస్ట్ గుత్తులుగా కాస్తుంది. ఇది చాలా స్పీడ్ గ్రోయింగ్ ప్లాంట్. ఇది మనకు 2 yearsలోనే ఇంత పెద్ద మొక్క అయింది. జస్ట్ 1 feet మొక్క పెట్టాను, ఇంత పెద్ద మొక్క అయిందండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సాధారణంగా ఈ యాపిల్కి సంబంధించి ఎక్కువ శీతల ప్రాంతాల్లో పండుద్దనే అపోహం ఉంది అందరికీ, రైతులకి. మరి అలాంటి క్రమంలో ఇది దిగుబడి ఏ విధంగా వస్తుంది? ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకసారి పంట వచ్చిందన్నారు కదా. అవునండి, దిగుబడి కూడా చాలా బాగా వస్తుందండి. ఎటువంటి ఫర్టిలైజర్ లేకుండా, ఎటువంటి పెస్టిసైడ్ యూజ్ చేయకుండా, ఎటువంటి డిసీజెస్ లేకుండా చాలా బాగా వచ్చింది క్రాపు. మనకు లాస్ట్ ఇయర్ 50 నుంచి 60 కాయలు కాసింది, 2 yearsకే. అది కూడా ఇప్పుడు 3 years ఈ మొక్క ఏజ్. మనకి ఈసారి దీని నుంచి 100 పైనే కాయలు ఆశించవచ్చు. మనకి సైజు కూడా మనకు మార్కెట్లో దొరికే, ఇప్పుడు అన్సీజనల్లో యాపిల్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆ సైజులో వస్తుందండి. మరీ బిగ్ సైజ్ కూడా రాదు, కానీ మంచి కలర్ వస్తుంది. టేస్ట్ మనం మార్కెట్లో ఇన్ని రోజులు యాపిల్ అనేది తింటున్నాం, మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం, కానీ దాని టేస్ట్ వచ్చేసి మనకి కొంచెము డిఫరెంట్ టేస్ట్. అంటే ఎందుకంటే ఫ్రెష్ ఫ్రూట్ తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. ఇక్కడ పండిన దానికి రుచులు ఏమైనా తేడా ఉంటుందా? స్వీట్ తేడా అనేది ఏముండదండి. కాకపోతే ఏంటంటే యాపిల్ టేస్ట్ ఇదే అని మనకి ఇన్ని రోజులు తెలుసు, కానీ అది ఎన్నో రోజులు స్టోర్ ఉన్న ఫ్రూట్ మనం తిన్నది. ఇది మాత్రం ఫ్రెష్ ఫ్రూట్ చాలా క్రంచీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లైట్ పులుపు స్వీట్ మిక్సింగ్ తోటి చాలా బాగుంటుంది, క్రంచీగా జ్యూసీగా ఉంటుంది. అదే మనం మార్కెట్లో తిన్న ఫ్రూట్ ఏంటంటే క్రంచీగా ఉంటుంది కానీ జ్యూస్ అనేది ఉండదు, ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అది ఎందుకంటే స్టోర్ అయ్యింది కాబట్టి. దాన్ని ప్రాసెస్ చేసి అవును ట్రాన్స్పోర్టేషన్. అవును. ఆయన అలాగే కొంతమంది నన్ను అడిగారు, మీ దగ్గర ఇలా పిండి ఉంటుందా, ఆ యాపిల్ ఉందా అండి అని. అదేంటంటే అండి, ఒకటే యాపిల్లోనే ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ స్టోర్ అయితే ఆ ఫ్రూట్ ఏంటంటే చెట్టు పైన నిల్వ ఉంచినా కూడా ఆ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ తగ్గి అదేంటంటే స్పాంజ్ లాగా మారిపోతుంది, అంటే కొంచెం పిండిలా మారిపోతుంది, అట్లా అవుతుంది. కానీ ఒకే రకం యాపిల్ మనకు ఫ్రెష్ ఫ్రూట్ ఉన్నప్పుడు చాలా క్రంచీగా జ్యూసీగా ఉంటుంది. అది వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత మాత్రం అట్లా స్పాంజ్ లాగా పిండిలాగా మారిపోతుంది. దాన్ని 2 రకాల యాపిల్స్ అనుకుంటున్నారు, అది ఒకటే రకం యాపిల్. కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాతావరణం కూడా చాలా బాగా కాస్తున్నాయి. ఇందులో మనకి HRMN 99, అన్నా, డోర్సెట్ గోల్డెన్, ఈ 3 వెరైటీలు మన వాతావరణానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. 50 degrees centigrade వరకు సర్వైవ్ అవుతాయి. మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల రైతులు నిస్సందేహంగా వీటిని పండించుకోవచ్చు అండి.
అక్కడ శీతల ప్రాంతాల్లో పండుతుంది, మరి ఇక్కడ కొంచెం ఉష్ణోగ్రతలో తేడా ఉంటుంది. అలాంటి క్రమంలో మనం నీటిని ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందా? లేదండి, మనకి ఇప్పుడు మనకి నార్మల్గా ఒక మామిడి తోటను మెయింటైన్ చేయాలనుకుంటే వాటర్ ఎంత అయితే యూజ్ చేస్తామో యాపిల్ కూడా అంతే. ఇంకేమనంటే ఇక్కడ డ్రాట్ రెసిస్టెంట్ ఇది. మీకు వాటర్ కొన్ని రోజులు ఇవ్వకపోయినా కూడా ఈ మొక్కకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తక్కువ వాటర్ తోటే ఈ మొక్కను పండించుకోవచ్చు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన క్లైమేట్కి చాలా బాగా పెరుగుతుంది. ఎటువంటి డిసీజెస్ కూడా కాదు. ఎవరైనా న్యాచురల్ ఫార్మింగ్ చేసి తక్కువ పెట్టుబడిలో కూడా క్రాప్ తీసుకొని మంచి దిగుబడులు ఆశించి మంచి లాభాలు ఆశించాలంటే యాపిల్ పంటను కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. కేవలం మీరు మాత్రమే కాదు, మీతో పాటు రైతులు కూడా ఎలాంటి పంటలు సాగు చేసుకుంటే బాగుంటుంది, అందులో భాగంగా మీరు పండించే దాంట్లో ఈ విదేశీ రకాల్లో ఏదైతే రైతుకు అంటే పండించడానికి అవకాశం ఉందని చాలా వివరంగా చెప్పారు. ఇది వాళ్ళ నెలతాలి కార్యక్రమం. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.